చైనాలో నియంత పాలన ఉంటుంది. పాకిస్తాన్‌లో పాలకులనేవాడు ఒక పపెట్ ఎదురుగుండా జనానికి చూపెట్టడానికి. కానీ అక్కడ ప్రభుత్వాన్ని నడిపేదంతా సైన్యమే. కాబట్టి అక్కడ రక్షణ వ్యవహారాల్లో బంకర్లు లేకపోతే కనుక అండర్ గ్రౌండ్ టన్నెల్స్ కాశ్మీర్‌లోకో, ఈశాన్య రాష్ట్రాల వైపుకో ఇట్లాంటివి తవ్వగలుగుతున్నారు అంటే చైనా గాని, పాకిస్తాన్ గాని అక్కడుండే ప్రభుత్వాలు వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి. ఇక్కడేమో ప్రభుత్వాలు ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఉంటాయ్యా, ఊడతయ్యా, మారతయ్యా. మారితే ఒకడికి ఒక రకం ఆలోచన, ఇంకోడికి ఇంకొక రకం ఆలోచన. మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వం అట్లాంటి విషయాలు. ఇప్పుడు భారతదేశపు ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రభుత్వం కూడా స్ట్రాంగ్‌గా ఉండాలా. మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛ, నిధులు అవసరం. ఏంటంటే ఇజ్రాయెల్ దాడులప్పుడు కనబడ్డాయి కదా! ఎన్ని వందల టన్నెల్స్ హమాస్ తీవ్రవాదులు కట్టుకున్నారు. హిజ్బుల్